కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఆయన సీనియర్ నేత 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు. రాయలసీమ రాజకీయ నేతల్లో ఆయన ప్రస్థానం ప్రత్యేకం. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో అండగా నిలిచి సొంత ఇమేజ్తో విజయం సాధించిన చరిత్ర ఉంది. సిన్సియారిటీ ఉన్న నేతగా పేరుంది. కానీ ఆయనకు ఒకటే లోటు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఒక్కసారి కూడా మంత్రి దక్కలేదనే నిరాశ. ఆయనే పాణ్యం నియోజకవర్గ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. వాజ్ ది స్టోరీ. ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలోని పాణ్యం నియోజకవర్గానికి రాజకీయంగా ఎంతో ప్రత్యేకత ఉంది. కాటసాని, బిజ్జం కుటుంబాల మధ్య దశాబ్దాలుగా ఫ్యాక్షన్ రాజకీయానికి పాణ్యం నియోజకవర్గం వేదికగా నిలిచింది. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు పాణ్యం, వెల్దుర్తి, బేతంచెర్ల, బనగానపల్లె మండలాలతో కలిపి పాణ్యం నియోజకవర్గంగా ఉంది. అయితే 2007 నియోజకవర్గం పునర్విభజనలో భాగంగా పాణ్యం, గడివేలు, ఓర్వకల్, కల్లూరు మండలాలను కలిపి సరికొత్తగా నియోజకవర్గంగా పాణ్యం ఏర్పాటైంది. నంద్యాల, కర్నూలు పార్లమెంటు పరిధిలో అత్యధికంగా 3 లక్షల మంది ఓటర్లు కలిగిన నియోజకవర్గం పాణ్యం. మొట్టమొదటిసారి 1967లో పాణ్యం అసెంబ్లీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా వీరెడ్డి గెలుపొందారు. ఆ తర్వాత కాంగ్రెస్ అభ్యర్థులు 8 సార్లు గెలుపొందగా అందులో 1972, 1978లో ఏరాసు అయ్యప్ప రెడ్డి, అలాగే 1985, 89, 94, 2004, 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున, 2019లో ఒక్కసారి వైసీపీ తరపున మొత్తం 6 సార్లు కాటసాని రాంభూపాల్ రెడ్డి గెలుపొందారు. కానీ మంత్రి పదవి రాకపోవడం తీవ్ర నిరాశ మిగిల్చింది. తేళ్లు, పాములు నానా అవస్థలు పడుతున్నాము. ఎవరు పట్టించుకోవడం లేదు. వైసీపీ ప్రభుత్వము నీళ్ళు ఇచ్చింది, కరెంట్ ఇచ్చింది. ఇంకా ఈ ప్రభుత్వము ఏమీ ఇవ్వలేదు ఇంతవరకు. ఎవరైనా పెద్ద సారాలు కలగజేసుకొని మాకు ఏదైనా ఇస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మంచినీళ్ళు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ ఇటువంటివి ఇస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. రాయలసీమలోని కర్నూలు జిల్లాలో సీనియర్ రాజకీయ నేతల గురించి మాట్లాడుకుంటే అందులో కాటసాని రాంభూపాల్ రెడ్డి పేరు వినిపిస్తుంది. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన తిరుగులేని నేతగా ఉన్న కాటసాని నంద్యాల పార్లమెంటు సెగ్మెంట్లో బలమైన నేతగా ఉన్నారు. అయితే కాటసాని వర్గానికి ఇప్పటికీ వెంటాడుతున్న నిరాశ ఒక్కటే. తమ అభిమాన నేతకు మంత్రి పదవి దక్కటం లేదు అన్నది వారిని ప్రతిసారి కలచివేస్తున్న అంశం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ అంటే కాటసానికి ఎంతో అభిమానం. వైఎస్ఆర్తో కాటసానికి మంచి సంబంధాలున్నాయి. అయినా మంత్రి పదవి మాత్రం దక్కలేదు. కాటసానికి అప్పట్లో మంత్రి పదవి రాకపోవడానికి కారణం ఏంటి అన్నది ఇప్పటికీ తెలియకపోయినా వైఎస్ఆర్ మాత్రం నీకు మంత్రి పదవి ఎందుకు, ప్రభుత్వంలో ఏ పని కావాలన్నా వచ్చి నేరుగా చేసుకుని వెళ్ళు, నీకు అడ్డు చెప్పేది ఎవరు అంటూ గౌరవం ఇచ్చేవారని కాటసాని సన్నిహితులు చెప్తూ ఉంటారు. యువగళం పాదయాత్ర సమయంలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ వైసీపీ నేతలపై ఘాటు విమర్శలు సంధించారు. ఏ ప్రాంతంలో పాదయాత్ర కొనసాగితే ఆ స్థానిక నేతలపై ఆరోపణలు చేశారు. అవినీతి, భూ కబ్జాలు, ఇసుక దందాలు అంటూ లోకేష్ తీవ్ర విమర్శలపై, ఆరోపణలపై కాటసాని లోకేష్కు సవాలు విసిరారు. నాపై ఆరోపణలు చేసే నారా లోకేష్, నీకు విజ్ఞప్తి చేస్తున్నా, నీకు చేతనైతే, నీకు దమ్ము ధైర్యం ఉంటే నీవు పెద్ద లీడర్ అని ఊహించుకుంటున్నావు, అంత లేదు నీకు, నా స్థాయి మీతో మాట్లాడే స్థాయి కాదు అంటూ సవాల్ విసిరారు. సింగిల్గా రమ్మంటే వస్తా, లేదా మంది మార్బలంతో రమ్మంటే వస్తా. నువ్వు నాపైన చేసిన ఆరోపణలు నిరూపిస్తావా? నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాను అంటూ నారా లోకేష్కి సవాలు విసిరారు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. చేతకానివాడు మాటలు మాట్లాడటం ఎక్కువ, చేతనైనవాడు సైలెంట్గా ఉంటాడు అంటూ లోకేష్పై సెటిర్లు వేశారు కాటసాని. నేను అవినీతికి పాల్పడుతున్నానని రాజీనామా చేయండి అంటున్నారుగా, నాపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా ఎందుకు, నేను శాశ్వతంగా రాజకీయాలను వదిలేస్తానని అన్నారు. భవిష్యత్తులో ఎప్పుడూ ఎక్కడా కూడా పోటీ చేయను, రాజకీయాల్లో ఉండను అంటూ స్పష్టం చేశారు.